విద్యా కోవిదులైన సంజీవ్ రెడ్డి గారికి, క్రమశిక్షణకు మారుపేరైన హెలెన్ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రణామాలు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో వివిధ దినోత్సవాలు, రకరకాల ఉత్సవాలు, పండుగలు జరుపుకుంటాం. అయితే ఈ దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్రం, అలాగే ఉపాధ్యాయ దినోత్సవము, బాలల దినోత్సవము. అయితే ఈ బాలల దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్లంటే బాలల దినోత్సవం మన భారత ప్రధాని, మొట్టమొదటి ప్రధాని అయిన నెహ్రూ గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అయితే బాలలంటే నెహ్రూ గారికి అమితమైన ప్రేమ. అలాగే పిల్లలు కూడా ఆయన ఎంతో అభిమానంగా చాచాజీ అని వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మన దేశ అభివృద్ధికి మూల కారకులు పిల్లలే అని చెప్పి, దేశ సంపదకు అభివృద్ధికి వారే కారకులని ఆయన యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే ముందుగా మన బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము నవంబర్ 20న జరుపుకునేది ఉండేది. కానీ తర్వాత మన నెహ్రూ గారి వలన ఐక్యరాజ్య సమితిలో పార్లమెంటులో జరిగిన ఒక బిల్లు ఆమోదం వలన ఈ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము నవంబర్ 14న జరుపుకోవడం ఆనవాయితీగా అయింది. అయితే నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని అందరూ నిజం చేయాలంటే పిల్లలందరూ కూడా క్రమశిక్షణతోటి, ఉన్నత విలువలతోటి, మానవతా విలువలతోటి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరము శ్రమిస్తూ ఉండాలి. మీ అందరూ కూడా అటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారని మనసావాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విద్యా స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు.